రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కాంచనపూర్'. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ 'కాంచనపూర్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'జిగర్తండా డబుల్ ఎక్స్'. అయితే 'జిగర్తండా డబుల్ ఎక్స్' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 'జిగర్తండా డబుల్ ఎక్స్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'జిగర్తండా డబుల్ ఎక్స్' మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు 'జిగర్తండా డబుల్ ఎక్స్' మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కాంచనపూర్' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ 'కాంచనపూర్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'కాంచనపూర్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'కాంచనపూర్' మూవీలో పూజా హెగ్డే గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే పూజా హెగ్డే గారు ఈ 'కాంచనపూర్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'రెట్రో'. అయితే ఈ 'రెట్రో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'రెట్రో' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'రెట్రో' మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు 'రెట్రో' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కాంచనపూర్' మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ 'కాంచనపూర్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'కాంచనపూర్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'కాంచనపూర్' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 'కాంచనపూర్' మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే 'కాంచనపూర్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'కాంచనపూర్' మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే 'కాంచనపూర్' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'కాంచనపూర్' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'కాంచనపూర్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.